కొవ్వూరు పట్టణంలోని ఏబిఎన్ పిఆర్ఆర్ కళాశాలలో ఇప్పుడు విద్యార్థులు మనతో ఉన్నారు. అయితే చదువుతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతున్నాయని చెప్తూ ఉన్నారు. ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడి నుంచి మెండుగానే జరుగుతూ ఉన్నాయి. చాలామందికి ఇక్కడ అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. దీని గురించి నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. నీ పేరేటమ్మా? షబ్నం పర్వీన్. ఏం చదువుతున్నావు? బయోటెక్నాలజీ ఫైనల్ ఇయర్. ఓకే, ఈ కాలేజ్ ఎట్లా ఉందో చెప్పండి. కాలేజ్ చాలా బాగుంటుంది సార్. మాకు వచ్చిన ఫ్యాకల్టీ స్టాఫ్ మెంబర్స్ చాలా మోటివేటివ్గా ఉంటారు. మాకు ప్రతి ఆపర్చునిటీస్ మాకు బాగా మోటివేట్ చేస్తారు. అండ్ దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ప్రిన్సిపల్ సార్. ఆయన ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల నేను ఇంత దూరం రాగలిగాను. మోటివేషన్ అంటే ఒక నిమిషం ఒక మాట చెప్పండి. లైక్ ఇంప్రెస్ చేస్తారు. ఏదైనా ఒక సర్టెన్ ఫీల్డ్కి ఏమైనా వెళ్తున్నామంటే బాగా బ్రషప్ చేసి మమ్మల్ని ఐ మీన్ పర్టికులర్గా కెరీర్ అనేది ఎట్లా నిర్ణయించుకుంటారు? కెరియర్ గైడెన్స్ గురించి మాకు చాలా మటుకి చెప్తూ ఉంటారు. నా సబ్జెక్ట్ ఓరియంటెడ్ కాకుండా ఫర్ గర్ల్స్కి అయితే ఈ కాలేజ్ చాలా సెక్యూరిటీ అండ్ సేఫ్టీగా ఉంటుంది. అండ్ స్టాఫ్ మెంబర్స్ కూడా మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేస్తారు. అండ్ ఆపర్చునిటీ ఏమైనా వచ్చింది ఇప్పుడు? నేను విప్రో కంపెనీకి సెలెక్ట్ అయ్యాను సార్. నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు జాబ్ అపాయింట్ అవునట్టు నా కన్ఫర్మేషన్ లెటర్ కూడా వచ్చేసింది సార్. అండ్ ఆ 2 months తర్వాత నా కాల్ లెటర్ కూడా వస్తుంది. ఓకే, కంగ్రాచులేషన్స్ అమ్మ. మీరు కెరీర్ ఎట్లా ఎంచుకున్నారు? మా కాలేజ్ అంటే మా సార్స్ మమ్మల్ని గైడ్ చేశారు సార్. అంటే ఫ్యూచర్లో మీకు ఏ ఆబ్జెక్టివ్స్ అయితే ఉంటాయో, ఏవి తీసుకుంటే మీకు బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అని కూడా గైడ్ చేస్తారు సార్ క్లాసెస్లో. అండ్ దే గివ్ సిఆర్టీ కోచింగ్ సార్. అండ్ మా కాలేజ్ సక్సెస్లో ఎక్కువ పార్ట్ స్టూడెంట్స్ కంటే స్టాఫ్దే ఎక్కువ ఉంటుంది సార్. దే వర్క్ హార్డ్ సార్. అండ్ యాక్చువల్గా ఇప్పుడు డిగ్రీ చదివితే ఆపర్చునిటీస్ ఉండవు, డిగ్రీ చదివితే దానికి వాల్యూ ఉండదు అని చెప్పేసి జనరల్గా విద్యార్థుల్లో అవగాహన ఉంది. ఆ రకమైనటువంటి మైండ్ సెట్ ఉంది. కానీ మీరు డిగ్రీలో చదువుకుంటూనే హ్యాపీగా జాబులు కొట్టేస్తున్నారు. అది ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యం అంటే అది డిగ్రీ అయినా ఇంజనీరింగ్ అయినా వాటిల్లో కూడా అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ ఉన్నారు సార్. మనం హార్డ్ వర్క్ చేస్తే అది ఏ ఫీల్డ్ అయినా సరే మనం సక్సెస్ని తప్పకుండా పొందుతాము. అండ్ మేము సిఆర్టీలో అంటే హాలిడేస్ ఉంటాయి కదా సార్, సమ్మర్ హాలిడేస్, మేము రెస్ట్ తీసుకోకుండా అప్పుడు కూడా వెళ్ళి హార్డ్ వర్క్ చేసాము. అండ్ దట్స్ వే మేము సక్సెస్ని అచీవ్ చేయగలిగాము. సిఆర్టీ అంటే సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అండి. అది మ్యాథమెటిక్, రీజనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, ఇంకా స్కిల్స్ డెవలప్మెంట్ కూడా చెప్తారు. అంటే మా కాలేజ్ స్టాఫ్ కాకుండా బయట నుంచి తెప్పిస్తారండి స్టాఫ్ని. అండ్ చాలా బాగా చెప్తారు. ఇంకా మాతోనే పాటు మా సార్ కూడా సమ్మర్ మొత్తం హాలిడేస్ తీసుకుని మాతో పాటు వచ్చారు. ఈవెన్ హీ వర్క్ ద లాట్. హీ ఈస్ మై ఆఫీసర్, ప్లేస్మెంట్ ఆఫీసర్ సూర్బాబు సార్. వీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు మీకు వెనకాల, నెక్స్ట్ బిఫోర్ ఇయర్ వాళ్ళు, వాళ్ళకి మీరు చెప్పే సిఆర్టీ గురించి ఒక విషయం చెప్పండి. అందరికీ ఇచ్చే అడ్వైస్ ఏంటంటే అందరినీ సిఆర్టీలో జాయిన్ అవ్వమని చెప్తాం సార్. ఈవెన్ సిఆర్టీ వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళకి వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మా ఫ్యూచర్ ఎగ్జాంపుల్ సార్. ఐ గోట్ సెలెక్టెడ్ ఇన్ విప్రో కంపెనీ అండ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి సార్. సిఆర్టీ వాళ్ళకి గ్యారంటీ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అంతే సిఆర్టీ వాళ్ళకి నాన్ సిఆర్టీ వాళ్ళకి అదే డిఫరెన్స్ సార్. మొత్తానికి ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేసుకోవడంలోనూ, దాన్ని సాధించుకోవడంలోనూ, సంపాదించుకోవడంలోనూ ఈ ఏబిఎన్ పిఆర్ఆర్ కళాశాల విద్యార్థులు మాత్రం ముందే ఉన్నారని చెప్పాలి. దానితో పాటు ఫ్యాకల్టీస్ కూడా వాళ్ళకి ఎంతో సహకరించడం, దాన్ని గైడెన్స్ చేయడం, ఏది బెటరు, ఏది ఏ రకంగా వెళ్తే బెటర్ అనేది వాళ్ళు గైడెన్స్ చేయడం వల్ల వీళ్ళు ఇంకా ముందుకు వెళ్తున్నారు. అలాగే ఏబిఎన్ పిఆర్ఆర్ కళాశాల ఇంకా అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిద్దాం.